నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు మధ్యతరగతి సొంతింటి ఆశలపై నీళ్లు చల్లిన జగన్ సర్కార్ ఎంఐజీ లేఅవుట్లంటూ కోట్లు వసూలు 2.5 ఏళ్లలో ఒక్కటి పూర్తి చేయని దుస్థితి ఏపీలో ఈసీ నిబంధనలు ఉల్లంఘించిన వాలంటీర్లపై కొరడ ఒకే రోజు 30 మందిని డిస్మిస్ చేసిన అధికారులు అయినా లెక్క చేయని కొందరు సిబ్బంది తెలంగాణ గవర్నర్ గా నేడు సిపి రాధాకృష్ణన్ బాధ్యతలు రాజ్భవన్ లో ప్రమాణ స్వీకారం చేయించనున్న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి తెలంగాణలో ఇంకా కొలిక్కిరాని కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక 5 స్థానాలపై స్పష్టత భువనగిరిపై కుదరని ఏకాభిప్రాయం పరిశీలనలో 2 పేర్లు సార్వత్రిక ఎన్నికలకు 5 అస్త్రాలతో సిద్ధమవుతున్న కాంగ్రెస్ ఇంటింటికి గ్యారంటీ పేరుతో 25 హామీలు త్వరలోనే మేనిఫెస్టో విడుదల దేశంలో నేడు ప్రారంభం కానున్న సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ తొలి విడత పోలింగ్ జరిగే 102 నియోజకవర్గాలకు వెలువడనున్న నోటిఫికేషన్ నిప్పులు కుంపటిలా మారుతున్న భూమండలం గత ఏడాది అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు ఈసారి భానుడి భగభగలు తప్పవన్న ఐరాస మధ్యతరగతి ప్రజల్ని నమ్మించి నిలువునా ముంచేయడంలో ఆ తండ్రి కుమార్లది ఒకే పద్ధతి ఉమ్మడి రాష్ట్రంలో రాజీవ్ గృహకల్ప పేరిట వైఎస్ మోసం చేస్తే ఇప్పుడు ఆయన కుమారుడు జగన్ ఎంఐజీ టౌన్షిప్లంటూ జనానికి కుచ్చుటోపీ పెట్టారు సొంతింటి కలల్ని సాకారం చేస్తామని చెప్పి మధ్యతరగతి వాళ్లను అప్పుల ఊబిలోకి నెట్టారు డబ్బులైతే వసూలు చేసుకున్నారు కానీ లేఅవుట్లను అభివృద్ధి చేయకుండా దగా చేశారు మధ్యతరగతి కుటుంబాలకు కూడా ఒక సొంత ఇల్లు ఉండాలి అనే వీరి కలను సాకారం చేసేందుకు మార్కెట్ కంటే తక్కువ ధరకే రీజనబుల్ రేట్స్కే లిటిగేషన్స్కు ఎలాంటి తావు కూడా లేకుండా ప్రభుత్వమే లేఅవుట్ చేసి అందుబాటులోకి తీసుకొని వస్తే దీనివల్ల మధ్యతరగతి కుటుంబాలకు చాలా మంచి జరుగుతుంది అనే సదుద్దేశంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. మధ్యాదాయ వర్గాల కోసం 2.5 ఏళ్ల క్రితం పట్టణ ప్రాంతాల్లో 32 లేఅవుట్లను చేపట్టిన జగన్ సర్కారు వాటిని అభివృద్ధి చేయటంలో ఘోరంగా విఫలమైంది. ప్రైవేటు స్థిరాస్తి వ్యాపారుల్ని తలదన్నేలా లేఅవుట్లలో స్థలాలిస్తానని మాటిచ్చి మోసం చేసింది. వీటిలో ఒక్కటంటే ఒక్కటి కూడా ఇప్పటికీ పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాలేదు. అప్పులు చేసి లక్షల రూపాయల్ని వాయిదాలుగా చెల్లించిన ప్రజలకు తీరని వేదన మిగిల్చారు. ఇంటి స్థలం రాక చేసిన అప్పులకు వడ్డీ చెల్లించలేక బాధిత కుటుంబాలు అల్లాడుతున్నాయి. తక్కువ ధరకు అద్భుతమైన సదుపాయాలతో లేఅవుట్లలో ఇళ్ల స్థలాలు అనగానే మధ్యతరగతి ప్రజలు ఆశపడ్డారు. దరఖాస్తుదారుల నుంచి ప్లాట్ విలువలో 10% మొత్తాన్ని ప్రభుత్వం మొదట్లోనే వసూలు చేసింది. ఒప్పందం ప్రకారం 3 వాయిదాల్లో 30% చొప్పున 90% డబ్బుల్ని బ్యాంకు ఖాతాల్లో వేయించుకుంది. ఇక అప్పటి నుంచి వారిని తన చుట్టూ తిప్పించుకుంటోంది. శ్రీకాకుళం నుంచి అనంతపురం జిల్లా వరకు అన్ని పట్టణాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఉమ్మడి విజయనగరం, నెల్లూరు, కడప, చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో అనేక చోట్ల ఇప్పటికీ భూసేకరణ ప్రక్రియ పూర్తి కాలేదంటే ఇంతకంటే నిర్లక్ష్యం ఇంకేమైనా ఉంటుందా? అస్మదీయులకు వివిధ అవసరాల పేరిట 1000 ఎకరాల ప్రభుత్వ భూముల్ని కేటాయించే జగన్ ప్రభుత్వానికి ఎంఐజీ స్మార్ట్ టౌన్షిప్లు గుర్తుకు రాలేదు. లేఅవుట్ల కోసం ప్రైవేటు భూముల్ని సేకరించాలని నిర్ణయించినప్పటి నుంచే సమస్యలు మొదలయ్యాయి. చాలా చోట్ల భూముల ధరలు ఎక్కువగా ఉన్నాయని టౌన్షిప్ల ఏర్పాటు ప్రతిపాదనలను అధికారులు పక్కన పెట్టారు. ప్రభుత్వాన్ని నమ్మి డబ్బు చెల్లించిన కుటుంబాలు నిలువునా మునిగిపోయాయి. ప్లాట్లు వద్దని తాము చెల్లించిన డబ్బుల్ని వెనక్కి ఇవ్వాలని దరఖాస్తుదారులు అడుగుతున్నారంటే జగన్ ప్రభుత్వంపై వారికి ఎంత విశ్వాసం ఉందో గ్రహించవచ్చు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 3 చోట్ల జగనన్న స్మార్ట్ టౌన్షిప్పుల్ని ప్రతిపాదించగా ఒక్కటి ఆచరణలోకి రాలేదు. చిత్తూరులోని కోడిగుంటలో 35.25 ఎకరాలని పంపిణీ చేశారు. అందులో 19.18 ఎకరాలు డీకేటీ భూమి కాగా మిగతావి పట్టాభూములు. డీకేటీ భూములకు పరిహారం చెల్లించారు. ప్రైవేటు భూములకు ఇచ్చేందుకు వాటి యజమానులు ముందుకు రావటం లేదు. 19 ఎకరాల్లోనే లేఅవుట్ వేయాలని నిర్ణయించినా ఇప్పటికీ పనులు ప్రారంభం కాలేదు. గంగాధర నెల్లూరు పారిశ్రామికవాడకు ఎదురుగా ఉన్న భూమిలో లేఅవుట్ వేసేందుకు మొదట ప్రతిపాదించి డిమాండ్ ఉండదన్న అనుమానంతో పక్కన పెట్టారు. పూతలపట్టులో లేఅవుట్ ఏర్పాటుకు 25 ఎకరాల సేకరణకు రైతుల నుంచి వ్యతిరేకత రావడంతో పనులు మొదలవలేదు.
ఉమ్మడి కడప జిల్లాలో రాజంపేట, ప్రొద్దుటూరు, పీలేరు, రైల్వే కోడూరు, బద్వేలులో లేఅవుట్ల పనులు ప్రారంభించలేదు. రాయచోటి సమీపంలోని అబ్బవరంలో 30 ఎకరాల్లో వేసిన లేఅవుట్లో 280 మందికి పైగా లబ్ధిదారులకు ప్లాట్లు కేటాయించినా మౌలిక సదుపాయాల పనులింకా పూర్తవలేదు. ఉమ్మడి కర్నూలు జిల్లాలోని లేఅవుట్లలో స్థలాల కొనుగోలుకు ప్రజలు ఆసక్తి చూపటం లేదు. ఆళ్లగడ్డకు 1 కిలోమీటర్ దూరంలో 14.93 ఎకరాల్లో 154 ప్లాట్లతో లేఅవుట్ వేశారు. స్థలం ధర ఎక్కువగా ఉందని ప్రజలు కొనుగోలుకు ముందుకు రావటం లేదు. ఎమ్మిగనూరు మండలం బనవాసిలో 112 ఎకరాల్లో 1132 ప్లాట్లతో ఏర్పాటు చేసిన లేఅవుట్లో 117 వరకే విక్రయించారు. సిఆర్డీఏ పరిధిలోని నవులూరులో 80.46 ఎకరాల్లో లేఅవుట్ వేశారు. ఇక్కడ రోడ్లు, కాలువల పనులు ప్రారంభించటం, నిలిపివేయటం నిత్యకృత్యమైంది. ఇందులో 185 ప్లాట్లను ప్రజలు కొనుగోలు చేశారు. ప్రభుత్వానికి 40 కోట్ల వరకు ఆదాయం సమకూరినా కొనుగోలుదారులకు ప్లాట్లు అప్పగించటం లేదు. ఉమ్మడి విజయనగరం జిల్లా సాలూరులో బైపాస్ వద్ద దుర్గసాగరం సమీపంలో 15 ఎకరాల డీ పట్టా భూముల్ని సేకరించారు. ప్లాట్ల కొనుగోలుకు 20 మందికి మించి స్పందించలేదు. మరో 100కి పైగా ప్లాట్లు అందుబాటులో ఉన్నాయి. బొబ్బిలిలో లేఅవుట్ ఏర్పాటుకు 3 చోట్ల స్థలాల సేకరణకు విఫల ప్రయత్నం చేశారు. రామన్న దొరవలస వద్ద 20 ఎకరాలు సేకరించాల్సి ఉండగా రైతులు సహకరించలేదు. విశాఖ మహాప్రాంత అభివృద్ధి సంస్థ విఎంఆర్డీఏ పరిధిలో 9 చోట్ల లేఅవుట్లు వేయగా ప్రజల నుంచి స్పందన సరిగా లేదు. భోగాపురం, చోడేపల్లి, అడ్డూరు, గరివిడిలో ప్లాట్ల కోసం వచ్చేవారి సంఖ్య నామమాత్రంగా ఉంది. జిఎస్ అగ్రహారం 1, జిఎస్ అగ్రహారం 2, రామవరం లేఅవుట్లలో 1864 ప్లాట్లకు 20% దరఖాస్తులు కూడా రాలేదు. దీంతో వీటి అభివృద్ధిని తాత్కాలికంగా నిలిపేశారు. రాష్ట్ర ప్రభుత్వం విఎంఆర్డీఏ పేరుతో ల్యాండ్ పూలింగ్లు జరిపి వ్యాపారం చేసుకుంటుంది. ల్యాండ్ పూలింగ్ చేసిన తర్వాత ఆ ల్యాండ్ని డెవలప్ చేయకుండా అలాగా మేనమేషాలు లెక్కపెట్టి వస్తున్నారు. ఎవరు వచ్చి కొంటారు అసలు ప్లాట్లు? అదంతా డెవలప్ చేసి వాళ్ళకి అందంగా కనబడితే వెంటనే కొనుక్కునే వాళ్ళు వచ్చి మాకు కావాలని చెప్పేసి ఆ ప్లాట్లు కొనుక్కుంటారు. రాష్ట్రంలో 2022 మే 18న ఏలూరు శనివారపుపేటలో శంకుస్థాపన చేసిన మొట్టమొదటి జగనన్న స్మార్ట్ టౌన్షిప్ ఇప్పటికీ అందుబాటులోకి రాలేదు. ప్లాటు మొత్తానికి పూర్తిగా డబ్బు చెల్లించిన అనేక కుటుంబాలు రిజిస్ట్రేషన్ చేయాలని ఏడాదిగా అధికారుల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవటం లేదు. ఇదిగో అదిగో అంటూ కాలయాపన చేస్తున్నారు. లేఅవుట్లో 383 ప్లాట్లలో ఇప్పటి వరకు 100కి పైగా కేటాయింపులు చేశారు. మౌలిక సదుపాయాల కల్పన పరంగా ఇంకా కొన్ని పెండింగ్ పనులు పూర్తి చేయాల్సి ఉంది. ప్రజాధనాన్ని గౌరవ వేతనంగా తీసుకుంటూ వైకాపాకు ఊడిగం చేస్తున్న 30 మంది వాలంటీర్లపై వేటు పడింది. ఎన్నికల సంఘం ఆదేశాలతో ఉన్నతాధికారులు 30 మంది వాలంటీర్లను డిస్మిస్ చేశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట మండలంలో వైకాపా నిర్వహించిన సిద్ధం గ్రామస్థాయి సభలో మేము సిద్ధమే అంటూ పాల్గొన్న 16 మంది గ్రామ వాలంటీర్లను అక్కడి అధికారులు డిస్మిస్ చేశారు. ఇరుసుమండ, మసుపల్లి గ్రామాలకు చెందిన వాలంటీర్లను తొలగించారు. కర్నూలు జిల్లా ఎమ్మెగనూరు నియోజకవర్గం వేముగోడులో వైకాపా నిర్వహించిన మేము సిద్ధం మా బూత్ సిద్ధంలో పాల్గొన్న 7 వాలంటీర్లపై స్థానికులు ఎన్నికల రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేయగా అధికారులు వారిని విధుల నుంచి తొలగించారు. కర్నూలు 127వ వార్డుకు చెందిన వాలంటీర్ మనోజ్ కుమార్ కొత్తపేటలో వైకాపాకు ప్రచారం చేయగా విధుల నుంచి తొలగించారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలో మేకపాటి విక్రమరెడ్డి నిర్వహించిన ప్రచారంలో పాల్గొన్న 3 వార్డు వాలంటీర్లు ఓ వీఆర్ఓపై వేటు వేశారు. వారిపై కేసు నమోదు చేయాలని ఆర్డీఓ ఆదేశాలిచ్చారు. సంఘం ఎంపీడీఓ కార్యాలయంలో రాజకీయ నాయకులతో కలిసి పుట్టినరోజు జరుపుకున్న వాలంటీర్పై కేసు నమోదు చేయాలని ఆర్డీఓ ఆదేశించారు. తెలంగాణ గవర్నర్గా సిపి రాధాకృష్ణన్ నేడు బాధ్యతలు స్వీకరించనున్నారు. రాజ్భవన్లో ఉదయం 11:15 రాధాకృష్ణన్తో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే ప్రమాణం చేయించనున్నారు. తమిళిసై రాజీనామా చేయడం వల్ల జార్ఖండ్ గవర్నర్ రాధాకృష్ణన్కు తెలంగాణ గవర్నర్గా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ నిన్న రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు. రాంచీ నుంచి నిన్న రాత్రి హైదరాబాద్ చేరుకున్న రాధాకృష్ణన్ నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్గాను తమిళిసై స్థానంలో రాధాకృష్ణన్ అదనపు బాధ్యతలు చేపట్టనున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ లోక్సభ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ ఇంకా కొలిక్కి రాదేలేదని తెలుస్తోంది. మంగళవారం ఢిల్లీలో జరిగిన పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో 6 లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించిన అభ్యర్థుల ఎంపికపై మాత్రమే చర్చ జరిగినట్టు సమాచారం. ఈ సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హాజరయ్యారు. ప్రధానంగా 13 నియోజకవర్గాలకు సంబంధించి పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోవాల్సి ఉండగా 6 నియోజకవర్గాలు మాత్రమే చర్చకు రావడం, అందులో భువనగిరి నియోజకవర్గ అభ్యర్థి ఎంపికపై ఏకాభిప్రాయం కుదరలేదని
ఉందని తెలుస్తుంది. నాగర్ కర్నూల్, చేవెళ్ల, మల్కాజ్గిరి, ఆదిలాబాద్, పెద్దపల్లి నియోజకవర్గాల అభ్యర్థులపై ఏకాభిప్రాయం కుదిరినట్టు తెలుస్తోంది. నాగర్ కర్నూల్ అభ్యర్థిగా మల్లు రవి, చేవెళ్ల అభ్యర్థిగా రంజిత్ రెడ్డి, మల్కాజ్గిరి అభ్యర్థిగా సునీత మహేందర్ రెడ్డి, ఆదిలాబాద్ అభ్యర్థిగా ప్రొఫెసర్ కె సుమలతను ఎంపిక చేసినట్టు కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. అభ్యర్థుల ఎంపికపై పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ తీసుకున్న నిర్ణయాన్ని ఏఐసీసీ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. కాంగ్రెస్ 5 అస్త్రాలతో సార్వత్రిక ఎన్నికలకు సిద్ధమవుతోంది. సమాజంలోని అన్ని వర్గాలకు న్యాయం చేసేలా ఇంటింటికి గ్యారంటీ పేరుతో 5 న్యాయాల కింద 25 హామీలను ఇవ్వనుంది. 5 న్యాయాలు 25 గ్యారంటీల పేరుతో మేనిఫెస్టో సిద్ధమైంది. ఉద్యోగులకు పాత పింఛను విధానం, రాజ్యాంగ సంస్థల స్వతంత్రతకు చట్టం వంటి అంశాలను కూడా పొందుపరిచింది. ఢిల్లీలో మంగళవారం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ దాదాపు 3 గంటల పాటు సమావేశమైంది. కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, ఖర్గే, రాహుల్ గాంధీ, అంబికా సోని, ప్రియాంక గాంధీ, దిగ్విజయ్ సింగ్, అజయ్ మాకెన్, సీఎం రేవంత్ రెడ్డి, ఇతర ముఖ్య నేతలు హాజరైన ఈ భేటీలో మేనిఫెస్టో కమిటీ చైర్మన్ పి చిదంబరం మేనిఫెస్టో వివరాల్ని వారి ముందుంచారు. వాటిని సమీక్షించిన సిడబ్ల్యూసీ ప్రాథమికంగా ఆమోదం తెలుపుతూ తుది నిర్ణయం తీసుకునే అధికారాన్ని అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు అప్పగించింది. త్వరలో ఆయన మేనిఫెస్టోకు ఆమోదం తెలిపి విడుదల తేదీని నిర్ణయించనున్నారు. సమాజంలో అన్ని వర్గాలకు న్యాయం చేసేలా ఇంటింటికి గ్యారంటీ పేరుతో 5 న్యాయాల కింద 25 హామీల్ని కాంగ్రెస్ పార్టీ సిద్ధం చేసింది. అందులో అణగారిన వర్గాలు, రైతులు, మహిళలు, కార్మికులు, యువత పేరుతో 5 హామీలు ఉన్నాయి. యువ న్యాయలో భాగంగా భారతీ భరోసా కింద 30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇవ్వనుంది. ప్రభుత్వ పరీక్షల పేపర్లు లీక్ కాకుండా ప్రత్యేక చట్టం, డెలివరీ బాయ్స్ కు మెరుగైన పని పరిస్థితులతో పాటు సామాజిక భద్రత, యువరోషిణి పేరుతో 5,000 కోట్లతో స్టార్టప్ ఫండ్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రతిపాదించింది. రెండోది మహిళా న్యాయలో భాగంగా పేద కుటుంబాల్లోని మహిళలకు మహాలక్ష్మి పేరుతో ఏటా 1,00,000 సహాయం అందించనుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 50% రిజర్వేషన్లు, ఆశ, అంగన్వాడీ, మధ్యాహ్న భోజన పథకం మహిళా కార్యకర్తల వేతనాల రెట్టింపును ప్రతిపాదించనుంది. మూడోది కిసాన్ న్యాయలో భాగంగా స్వామినాథన్ ఫార్ములా ప్రకారం కనీస మద్దతు ధరకు చట్టబద్ధత, రైతుల రుణమాఫీకి ప్రత్యేక కమిషన్, పంట నష్టానికి 30 రోజుల్లోగా బీమా పరిహారం వంటి హామీలు ఇవ్వనుంది. రైతులకు ప్రయోజనం కలిగించే స్థిరమైన ఎగుమతి, దిగుమతి విధానం, వ్యవసాయ రంగంలో ఇన్పుట్స్ కు జీఎస్టీ రద్దు వంటి హామీ ఇవ్వనుంది. నాలుగోది శ్రామిక్ న్యాయ కింద కార్మికులకు సంపూర్ణ ఆరోగ్య హక్కు చట్టం. ఇందులో ఉచితంగా పరీక్షలు, మందులు, చికిత్స, సర్జరీలు, అవసాన దశలో సంరక్షణ వంటి అంశాలు ఉంటాయి. ఉపాధి హామీ కూలీలతో సహా అందరికీ రోజుకు కనీసం 400 వేతన గ్యారంటీ, పట్టణ ప్రాంతాల్లో ఉపాధి గ్యారంటీ, అసంఘటిత రంగ కార్మికులకు జీవిత బీమా, ప్రమాద బీమా వంటి అంశాల్ని పొందుపర్చనున్నారు. కీలక ప్రభుత్వ రంగ సంస్థల్లో కాంట్రాక్టు ఉద్యోగాలకు స్వస్తి చెప్పి శాశ్వత ఉద్యోగ భద్రత కల్పించనున్నట్లు ప్రకటించింది. ఐదోది భాగీదారీ న్యాయలో భాగంగా సామాజిక, ఆర్థిక, కులగణన, రాజ్యాంగ సవరణ ద్వారా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లపై 50% కోటా పరిమితి ఎత్తివేత అంశాలు ఉంటాయి. జనాభాకు అనుగుణంగా ఎస్సీ, ఎస్టీలకు బడ్జెట్ కేటాయింపు, ఏడాదిలోగా అటవీ హక్కుల చట్టం కింద ఉన్న వివాదాల పరిష్కారం, ఎస్టీలు అధికంగా ఉన్న ప్రాంతాల్ని షెడ్యూల్డ్ ఏరియాలుగా నోటిఫై వంటి హామీలు ఇవ్వనుంది. వీటితో పాటు ప్రభుత్వ ఉద్యోగులకు పాత పింఛను విధానాన్ని పునరుద్ధరిస్తామని హామీ ఇవ్వనుంది. రాజ్యాంగ సంస్థల స్వతంత్రత కోసం ప్రత్యేక చట్టం తీసుకొస్తామని మేనిఫెస్టోలో ప్రకటించనుంది. దేశం మార్పును కోరుతోందని సిడబ్ల్యూసీ భేటీలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రభుత్వం ప్రచారం చేసుకుంటున్న గ్యారంటీలు మాయమాటల్లాగే 2004లో వాజ్పేయి ప్రభుత్వం భారత్ వెలిగిపోతోందంటూ ప్రచారం చేసుకుందని తెలిపారు. ఆ ఎన్నికల్లో ఎన్డీఏ ఓడిపోయిందని, ఇప్పుడు అదే జరగనుందని స్పష్టం చేశారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు మేనిఫెస్టోను దేశంలోని ప్రతి పట్టణంలో, గ్రామంలో ఇంటింటికి తీసుకెళ్లాలని సూచించారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్ని ఖచ్చితంగా అమలు చేసి తీరుతామన్న ఆయన అమలు సాధ్యాసాధ్యాల్ని క్షుణ్ణంగా పరిశీలించామని వివరించారు. అమలు సాధ్యమని అనుకున్నాకే హామీ ఇవ్వబోతున్నామని చెప్పారు. దేశం మార్పు కోరుకుంటున్న నేపథ్యంలో తమ మేనిఫెస్టో ద్వారా అన్ని వర్గాలకు న్యాయం చేస్తామని సమావేశం తర్వాత కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శులు కేసీ వేణుగోపాల్, జయరాం రమేష్ తెలిపారు. ఈ హామీల్ని క్షేత్రస్థాయికి బలంగా తీసుకెళ్లేందుకు సిడబ్ల్యూసీ మార్గసూచి రూపొందించిందని చెప్పారు. దేశంలో సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ నేడు ప్రారంభం కానుంది. తొలి విడతలో భాగంగా 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 102 నియోజకవర్గాలకు ఇవాళ నోటిఫికేషన్ వెలువడనుంది. ఆ వెంటనే నామినేషన్ల స్వీకరణ ప్రారంభమవుతుంది. నామినేషన్ల దాఖలకు చివరి తేదీ ఈ నెల 27 కాగా 28న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. ఏప్రిల్ 19న 102 నియోజకవర్గాల్లో తొలి విడత పోలింగ్ జరగనుంది. తమిళనాడులో 39, రాజస్థాన్లో 12, ఉత్తరప్రదేశ్లో 8, మధ్యప్రదేశ్లో 6, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్, అసోంలో 5 స్థానాలకు తొలి విడత పోలింగ్
జరగనుంది. బీహార్లో 4, పశ్చిమ బెంగాల్లో 3, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, మేఘాలయాల్లో 2, ఛత్తీస్గఢ్, మిజోరాం, నాగాలాండ్, సిక్కిం, త్రిపుర, అండమాన్ నికోబార్, జమ్మూ కాశ్మీర్, లక్షద్వీప్, పుదుచ్చేరిల్లో ఒక్కో స్థానానికి పోలింగ్ జరగనుంది. లోక్సభ ఎన్నికల దృష్ట్యా బ్యాంకుల్లో అనుమానాస్పద లావాదేవీలపై నిఘా పెట్టాలని కేంద్ర ఎన్నికల కమిషన్ నిర్ణయించింది. బ్యాంకుల నుంచి సమాచారం సేకరించాలని రాష్ట్రాల ఎన్నికల ప్రధాన అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. 10 లక్షల రూపాయలు డిపాజిట్ లేదా విత్డ్రా చేస్తే ఆ ఖాతాల వివరాలను వెంటనే ఆదాయ పన్ను శాఖకు ఇవ్వాలని ఈసీ ఆదేశించింది. గత 2 నెలల్లో ఎన్నడూ లేని విధంగా జరిగే లావాదేవీలను అనుమానించాలని పేర్కొంది. 2 నెలల్లో ఎప్పుడూ లేని విధంగా ₹1,00,000కు మించి డిపాజిట్ లేదా విత్డ్రా చేసిన ఖాతాల వివరాలను బ్యాంకుల నుంచి సేకరించాలని సీఈఓలకు ఈసీ తెలిపింది. ఒకే జిల్లా లేదా నియోజకవర్గంలో అనేక మందికి ఆన్లైన్ నగదు బదిలీ చేసే ఖాతాల వివరాలను కూడా బ్యాంకుల నుంచి తెప్పించాలని ఆదేశించింది. ₹1,00,000కు మించి డిపాజిట్ లేదా విత్డ్రాలు జరిగిన రాజకీయ పార్టీలు, అభ్యర్థులు, వారి కుటుంబ సభ్యుల ఖాతాల వివరాలు సేకరించాలని పేర్కొంది. బ్యాంకుల నుంచి జిల్లా ఎన్నికల అధికారులు సమాచారం తెప్పించి అనుమానం కలిగిన వాటిపై తగిన చర్యల కోసం ఫ్లయింగ్ స్క్వాడ్లకు ఇవ్వాలని కేంద్ర ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలు జారీ చేసింది. ఓటర్లకు తాయిదాలు ఇచ్చేందుకు ప్రయత్నించిన లావాదేవీలపై కూడా నిఘా పెట్టాలని ఈసీ స్పష్టం చేసింది. వైకాపా ప్రభుత్వ హయాంలో తీసుకున్న నిర్ణయాల ఆధారంగా సీఎం జగన్, ఆయన బంధుగణం పొందిన అనుచిత లబ్ధిపై సీబీఐ విచారణ కోసం ఎంపీ రఘురామకృష్ణరాజు హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జూన్ చివరి వారానికి వాయిదా పడింది. రాజకీయ ప్రయోజనాలను ఆశించి ఈ పిటిషన్ దాఖలు చేయలేదని, ఎన్నికల తర్వాత విచారణ చేపట్టినా అభ్యంతరం లేదని ఎంపీ రఘురామ అఫిడవిట్ దాఖలు చేశారు. దానిని పరిగణలోకి తీసుకున్న హైకోర్టు ధర్మాసనం విచారణను వాయిదా వేసింది. హైకోర్టులో పిల్ దాఖలు, అది పెండింగ్లో ఉన్న అంశంపై పిటిషనర్, ప్రతివాదులు మీడియాతో మాట్లాడొద్దని స్పష్టం చేసింది. పిటిషన్లోని అంశాలపై మాట్లాడకుండా నిలవరించలేమని పేర్కొంది. ఈ విషయంలో ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది అభ్యర్థనను తోసిపుచ్చింది. మరోవైపు పిల్ను పెండింగ్లో ఉంచాల్సిన అవసరం లేదని ప్రభుత్వం తరఫున ఏజీ శ్రీరామ్ వాదనలు వినిపించారు. విచారణ జరిపి తగిన నిర్ణయం వెల్లడించాలన్నారు. వ్యాజ్యంలో ప్రతివాదిగా ఉన్న భారతీ సిమెంట్స్ తరఫు న్యాయవాది కూడా పిల్ పెండింగ్లో ఉంచడం మంచిది కాదన్నారు. సంస్థ ప్రతిష్టకు భంగం కలుగుతుందన్నారు. ఇరువైపు వాదనలు విన్న ధర్మాసనం ఇప్పటి వరకు మధ్యంతర ఉత్తర్వులు ఏమీ లేనందున విచారణను జూన్ చివరి వారానికి వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్లో విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్లోని గెజిటెడ్ అధికారులందరికీ విస్తృత అధికారాలు కల్పించాలని కోరుతూ ఆ శాఖ ఐజీ రాసిన లేఖ ఆధారంగా విధాన నిర్ణయం తీసుకోవడం సాధ్యం కాదని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాదులు హైకోర్టుకు నివేదించారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని గుర్తు చేశారు. ఏపీలో ఏ కార్యాలయంలోకైనా ప్రవేశించి తనిఖీలు, రికార్డుల సీజ్, సమాచార సేకరణకు విస్తృత అధికారాలు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతూ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఐజీ కొల్లి రఘురామరెడ్డి రాసిన లేఖను సవాల్ చేస్తూ తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై నిన్న వాదనలు వినిపించిన ప్రభుత్వ న్యాయవాదులు ఐజీ లేఖపై విధాన నిర్ణయం తీసుకోవాలని న్యాయశాఖ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కోరిందన్నారు. ఇందుకు 13 శాఖాధిపతుల సమ్మతి పొందాల్సిన అవసరం ఉందని సీఎస్ చెప్పారని వివరించారు. కోడ్ అమల్లోకి వచ్చిన కారణంగా విధాన నిర్ణయం సాధ్యం కాదన్నారు. ఎన్నికల వేళ తెలుగుదేశం నేతలు, మద్దతుదారులు, వ్యాపారులను లక్ష్యంగా చేసుకుని తప్పుడు కేసుల్లో ఇరికించేందుకు విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్కు అధికారాన్ని కట్టబెట్టాలని కోరుతున్నారని లోకేష్ తరఫు న్యాయవాది వాదించారు. ఈ పిటిషన్పై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులైన సీఎం జగన్, ఐజీ కొల్లి రఘురామరెడ్డి, సీఎస్ ఇతర అధికారులను ఆదేశించిన న్యాయమూర్తి విచారణను జూన్ నెలకు వాయిదా వేశారు. జగన్ అక్రమాస్తుల కేసులో రెండో నిందితుడైన ఎంపీ విజయసాయిరెడ్డిపై ఉన్న సీబీఐ కేసుతో ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా ఐసీఐ విచారణకు సంబంధం లేదని ఆ సంస్థ తెలంగాణ హైకోర్టుకు నివేదించింది. చార్టెడ్ అకౌంటెంట్గా విజయసాయిరెడ్డి ప్రవర్తన, చర్యలకు సంబంధించిన శాఖాపరమైన విచారణ మాత్రమేనని, సీబీఐ కేసు పెండింగ్లో ఉన్నంత మాత్రాన దాని ప్రభావం ఈ విచారణపై ఉండదని పేర్కొంది. అందువల్ల సీబీఐ కేసు తేలేదాకా ఐసీఐ విచారణను కొనసాగించరాదన్న వాదన సరికాదని పేర్కొంది. వైఎస్ జగన్ కంపెనీల్లోకి పెట్టుబడులు రాబట్టడానికి సాయిరెడ్డి కీలక పాత్ర పోషించారని, జగన్ కంపెనీలకు దురుద్దేశపూర్వకంగా సహకరించారని, ఇది సీఏగా ప్రవర్తన నియమావళికి విరుద్ధమని, దీనిపై వివరణ ఇవ్వాలంటూ ఐసీఐ సాయిరెడ్డికి నోటీసులు జారీ చేసింది. వృత్తిపరమైన ప్రవర్తన నియమావళి ఉల్లంఘనలపై విచారణకు హాజరు కావాలని గతేడాది అక్టోబర్ 23న జారీ చేసిన నోటీసును సవాల్ చేస్తూ విజయసాయిరెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ సూరేపల్లి నందా విచారణ చేపట్టారు. జగతి పబ్లికేషన్స్ ప్రమోటర్ డైరెక్టర్గా, షేర్ హోల్డర్గా చేపట్టిన చర్యలతో ఐసీఐకి సంబంధం లేదన్న వాదన సరికాదని ఆ సంస్థ తరఫు సీనియర్ న్యాయవాది ఎంఎస్ ప్రసాద్ వాదించారు. ఐసీఐకి మచ్చ తెచ్చే ఏ వ్యవహారం పైన అయినా చర్యలు తీసుకునే అధికారం ఐసీఐకి ఉందని, దీనికి సంబంధించి సుప్రీంకోర్టు తీర్పును ప్రస్తావించారు.
హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిధిలో కాలుష్య కాసారాలుగా మారిన చెరువుల నీటితో కూరగాయలు, ఆకుకూరల సాగును అడ్డుకోవడానికి తక్షణం చర్యలు చేపట్టాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మురుగునీటితో సాగైన కూరగాయలు, ఆకుకూరలు ప్రజల ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయని, అవి మార్కెట్లోకి రాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిధిలోని 13 చెరువుల దుస్థితిపై అడ్వకేట్ కమిషన్ ఇచ్చిన నివేదికలోని సూచనల అమలుపై 4 వారాల్లో చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. కార్యాచరణ నివేదికను ఫోటోలతో సహా సమర్పించాలని ఆదేశించింది. చెరువు ఆక్రమణపై చర్యలు తీసుకోకపోవడంపై 2007లో దాఖలైన వ్యాజ్యంపై హైకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టింది. ధర్మాసనం ఏర్పాటు చేసిన అడ్వకేట్ కమిషన్ మహానగరంలోని పలు చెరువుల దుస్థితిపై ఫోటోలతో సహా నివేదిక సమర్పించి పలు సూచనలు చేసింది. చాలా చెరువులు ఆక్రమణలకు గురయ్యాయని, మురుగునీటితో దుర్గంధభరితంగా తయారయ్యాయని అడ్వకేట్ కమిషన్ పేర్కొంది. ఈ చెరువుల్లోని మురుగునీటితో పండించిన ఆకుకూరలు, కూరగాయలు, చేపలను వినియోగిస్తున్న ప్రజల ఆరోగ్యాలపై ప్రభావం చూపుతుందని తెలిపింది. వ్యర్థాలు, ఆక్రమణలు తొలగించడం సహా నాలాలను పరిరక్షించి నీటి రాకపోకలకు అంతరాయం లేకుండా చూడాలని పేర్కొంది. అడ్వకేట్ కమిషన్ నివేదికను చెరువుల వారీగా అమలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించిన హైకోర్టు తదుపరి విచారణను ఏప్రిల్ 29కి వాయిదా వేసింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఆనకట్టల అంశంపై ఏర్పాటైన జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కమిటీ తెలంగాణలో నేటి నుంచి మరోసారి పర్యటించనుంది. చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలోని కమిటీ 3 రోజుల పాటు హైదరాబాద్లో పర్యటించనుంది. నీటిపారుదల శాఖ ఇంజనీర్లు, ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రైవేట్ ఏజెన్సీల ప్రతినిధులతో సమావేశం కానుంది. 3 ఆనకట్టలకు సంబంధించిన ప్రణాళిక, డిపిఆర్ తయారీ, హైడ్రాలజీ, ఇన్వెస్టిగేషన్స్, సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్, నిర్మాణం, క్వాలిటీ కంట్రోల్, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ ఇంజనీర్లతో పాటు నిర్మాణ సంస్థలు, నిపుణులతో కమిటీ సమావేశమవుతుంది. గత పర్యటనలో కొన్ని విభాగాల ఇంజనీర్లతో సమావేశమైన కమిటీ వాటికి కొనసాగింపుగా ఈ దఫా భేటీ నిర్వహించనుంది. అందుకు అనుగుణంగా సంబంధిత అధికారులు, ఇంజనీర్లు, సంస్థల ప్రతినిధులు అందుబాటులో ఉండేలా చూడాలని రాష్ట్ర నీటిపారుదల శాఖకు సూచించింది. తెలంగాణ ఇంజనీరింగ్ రీసెర్చ్ ల్యాబొరేటరీస్లో ఉన్న 3 ఆనకట్టల మోడల్స్ పనితీరును కూడా పరిశీలించనున్నట్టు ఎన్డీఎస్ఏ కమిటీ తెలిపింది. 2023లో విపత్తులు గతంలో ఎన్నడూ లేనంతగా పెరిగిపోయాయని ఐక్యరాజ్యసమితి వాతావరణ విభాగం వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా కర్బన ఉద్గారాల విడుదల పెరిగిందని, భూమి, నీరు, ఉపరితలాల్లో ఉష్ణోగ్రతలు ఎగబాకుతూ హిమనీ నదాలు, సముద్రాల్లోని మంచు పలకాలు వేగంగా కరిగిపోతున్నాయని ప్రపంచ వాతావరణ స్థితి పేరుతో నివేదిక విడుదల చేసింది. 2024లోనూ రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతాయని అంచనా వేసింది. తరుముకొస్తున్న ముప్పును తప్పించుకోవాలంటే గతంలో నిర్దేశించుకున్న పర్యావరణ పరిరక్షణ లక్ష్యాలను మరింత మెరుగ్గా సవరించుకుని కార్యాచరణకు పూనుకోవాలని పేర్కొంది. పారిశ్రామికీకరణ ముందు నాటి కంటే భూతాపం 1.5 డిగ్రీల సెల్సియస్ను మించి పెరగనివ్వరాదన్న లక్ష్యంలోనూ మార్పులు అవసరమని తెలిపింది. లక్షిత ఉష్ణోగ్రత స్థాయిని ఇంకా దిగువకే నిర్ణయించుకునేలా ప్రపంచం ఏకతాటిపైకి రావాలని పిలుపునిచ్చింది. 2023 మార్చి నుంచి 2024 ఫిబ్రవరితో ముగిసిన 12 నెలల కాలంలో నిర్దేశిత 1.5 డిగ్రీల సెల్సియస్ను మించి ఉష్ణోగ్రత పెరిగిందని తెలిపింది. సగటు ఉష్ణోగ్రత 1.56 డిగ్రీల సెల్సియస్గా నమోదైందని పేర్కొంది. మహారాష్ట్రలో ఓట్లు పడాలంటే ఠాక్రే పేరుతోనే సాధ్యమన్న విషయం భాజపాకు అర్థమైందని మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, శివసేన యూబీటీ అధినేత ఉద్ధవ్ ఠాక్రే అన్నారు. ఇప్పటికే బాల్ ఠాక్రే ఫోటోను దొంగిలించిన భాజపా మరో ఠాక్రేను తస్కరించాలని ప్రయత్నిస్తుందని విమర్శించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన ఎంఎన్ఎస్ అధ్యక్షుడు రాజ్ ఠాక్రే భేటీపై ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇంతకుముందు బాల్ ఠాక్రే ఫోటోను దొంగిలించినా ప్రజలు ఆయన్ని గుండెల్లో పెట్టుకున్నారని అన్నారు. ఇప్పుడు మరో ఠాక్రేను తమ వైపు లాక్కునేందుకు పావులు కదుపుతున్నారని విమర్శించారు. ఎన్ని కుయుక్తులు పన్నినా ప్రజలంతా తమ వైపే ఉన్నారని తెలిపారు. తగిన సమయం చూసి వాళ్లే బుద్ధి చెబుతారని వ్యాఖ్యానించారు. శివసేనలో అంతర్గత విభేదాలతో పార్టీ నుంచి బయటకు వచ్చిన రాజ్ ఠాక్రే 2006లో ఎంఎస్ఎన్ పార్టీని స్థాపించారు. తాజా సార్వత్రిక ఎన్నికల్లో దక్షిణ ముంబై, షిరిడీ లోక్సభ స్థానాలను తమకు కేటాయిస్తే భాజపాతో జట్టు కట్టేందుకు రాజ్ ఠాక్రే సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. తృణమూల్ కాంగ్రెస్ నాయకురాలు మహువా మొయిత్రాపై వచ్చిన ప్రశ్నకు నగదు ఆరోపణలపై దర్యాప్తు చేయాలంటూ సీబీఐను లోక్పాల్ ఆదేశించింది. దర్యాప్తు వివరాలను 6 నెలల్లోపు సమర్పించాలని సూచించింది. పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ ప్రధాని మోదీని లక్ష్యంగా చేసుకునేందుకు మహువా, వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీ నుంచి డబ్బు, బహుమతులు తీసుకున్నారంటూ భాజపా ఎంపీ నిష్కాంత్ దూబే చేసిన ఫిర్యాదు ఆధారంగా లోక్పాల్ సీబీఐకి ఈ ఆదేశాలిచ్చింది. మహువాపై మోపిన ఆరోపణల్లో సహేతుకమైన సాక్ష్యాలున్నాయని లోక్పాల్ తన ఆదేశాల్లో పేర్కొంది.
ఆమె పదవిని దృష్టిలో పెట్టుకుంటే ఆరోపణలు చాలా తీవ్రమైనవని తెలిపింది. నిజాన్ని నిగ్గు తేల్చేందుకు లోతైన దర్యాప్తు అవసరమని అభిప్రాయపడింది. దర్యాప్తు పురోగతిని ప్రతి నెల నివేదిక రూపంలో తమకు అందించాలని లోక్పాల్ సిబిఐని ఆదేశించింది. అనైతిక ప్రవర్తన ఆరోపణలతో గతేడాది డిసెంబర్లో మొయిత్రా లోక్సభ నుంచి బహిష్కరణకు గురయ్యారు.